నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ఈరోజు చామంతులు పచ్చిరొయ్యలు పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. ముందుగా బాణీ పెట్టుకుని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగేదాకా మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఒక 50 గ్రాముల చింతపండును నానబెట్టుకుని ఉంచుకోవాలి. 2 వంకాయలు పొడుగు ముక్కల కింద కట్ చేసుకుని నీటిలో వేసుకుని ఉంచుకోవాలి. ఇంకా అయిపోయింది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించేసుకుని అవి త్వరగా వేగే లోపల మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చామంతులు కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్ వేసి ఉడకనిచ్చేసాము. బాగా చేసుకుని పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం. దీంట్లోకి నేను రొయ్యలు 100 రూపాయల రొయ్యలు అనమాట. అవి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం. అవి కూడా చామంతులు ఉడకబెట్టేసి తక్కువ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గిపోతాయి అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుని టమాటాలు, ఉల్లిపాయలు త్వరగా మగ్గనందుకు వేగిపోతున్నాయి. దీంట్లోకి మసాలా వేసుకొని మనం అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు కలిపి మిక్సీ పట్టుకున్నది 2 స్పూన్లు మసాలా వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేయించుకుని అప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, చామంతుల్ని వేసుకుని కలిపేసుకుని ఇక్కడ వేసేసి వంకాయలు కూడా వేసేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కనుక ఉల్లిపాయల్లో దీంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్, కారం కూడా వేసుకుని 3 స్పూన్లు కారం వేసాను నేనైతేని. 1/2 కేజీ చామంతులు అనమాట. అవి 1/2 కేజీ చామంతులకి నేను చెప్పే కొలతలో కారం వేసేసుకుని బాగా కలిపేసుకుని మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో వేసేసుకోవడమే. మనకి ఎంత అయితే కావాలనుకున్నామో చూసుకుని వేసేసుకున్నాం. చింతపండు రసం అంతా ఇంకొంచెం ఉంది, అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని బాగా దగ్గరికి మరగనివ్వాలి. మరుగుతున్న పులుసు బాగానే లోపల మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని నీరంతా లాగేదాకా స్టవ్ మీద కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని నీరు లాగిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని కొంచెం సాల్ట్, కారం వేసుకుని ఆ నీళ్ళు కూడా లాగిన తర్వాత మరిగే పులుసులో ఈ రొయ్యల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గుడ్లు, రొయ్యలు వేసేసుకుని ఇంకో కాసేపు మరగనిచ్చి ఒక పావుగంట ఉప్పు అది అప్పుడే చూసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోయలేదో చూసుకుని సరిపోకపోతే అప్పుడు వేసుకుని కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే చామంతులు పచ్చిరొయ్యలు కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.